హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే ఫార్మసిస్ట్ గ్రేడ్ 3-2కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఎగ్జామ్ కోసం హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో MHSRB అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే చూపిస్తున్నాను. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 హాల్ టికెట్స్ అని 25th రోజు వచ్చినటువంటి నోటీస్ అనమాట ఇది. ఇక్కడ క్లిక్ చేస్తే మన హాల్ టికెట్ డౌన్లోడింగ్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతాము. నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ని క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వీటితో పాటు మాక్ టెస్ట్ కూడా మనం రాయొచ్చు అనమాట. అంటే ఈ మాక్ టెస్ట్ ఎందుకు అంటే ఎవరైతే ఇంతకుముందు ఎటువంటి ఎగ్జామ్స్ కూడా రాయని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఎగ్జామ్ రాస్తాము అనే దాన్ని కూడా చెప్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది కదా ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయండి. చూపిస్తున్నాను, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ మెయిల్ ఐడిని అయితే ఇచ్చారో ఆ యొక్క మెయిల్ ఐడి అనేది ఇక్కడైతే మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు మెయిల్ ఐడి ఇచ్చేసి తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, అంటే అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. తర్వాత SSC మెమోలో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో, అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద డౌన్లోడ్ హాల్ టికెట్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ని క్లిక్ చేసి కూడా మీరైతే డైరెక్ట్ ఇదే ఇంటర్ఫేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా హాల్ టికెట్ ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, కొన్నిసార్లు ప్రింటింగ్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. దానికి మీరు పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ షేర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను నేను. థర్డ్ ప్లేస్లో ప్రింట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం దాన్ని PDF రూపంలో అయితే సేవ్ అయితే చేసి అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మాక్ టెస్ట్ అనేది ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వాళ్ళు క్రియేట్ అయితే చేశారు. దాని అయితే క్లిక్ చేయండి. అంటే ఎగ్జామ్ ఏ స్టెప్ బై స్టెప్లో రాస్తాము అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో వెళ్ళిన తర్వాత మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ నేమ్ అనేది జాన్ స్మిత్ అని ఉన్న దగ్గర మీ నేమ్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కింద లాగిన్ ID అని ఇక్కడ కింద కొంచెం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ లాగిన్ ID క్రెడెన్షియల్స్ అయితే ఉంటాయి. హాల్ టికెట్ నెంబరు కింద పాస్వర్డ్ అనేది వాళ్ళు హాల్ టికెట్ నెంబర్లోనే అయితే హాల్ టికెట్లో అయితే మెన్షన్ అయితే చేస్తారు. ఆ యొక్క దానికి ఎంటర్ చేసి కింద సైన్ ఇన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి అనేది అయితే ఇక్కడైతే ఉంటుంది. ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా అయితే చదువుకోవాలి. ఎంత టైం ఉంది, మనం ఎన్నింటికి అయితే ఆన్సర్లు చేయాలనేది క్లియర్గా అయితే ఉంది. అదే కొంచెం పైకి స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా చేసిన తర్వాత కింద ఇక్కడ స్కిప్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ స్కిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చిన్న చెక్ బాక్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేసి తర్వాత కింద ఐ యామ్ రెడీ టు బిగిన్ అని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ బ్లూ కలర్లో బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దీని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఎగ్జామ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినట్టే అన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా అయితే క్వశ్చన్స్ అయితే చదువుకోవాలి. థ్యాంక్ యూ. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.